నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని వేధించిన వారికి ఎదురొడ్డి పోరాటం చేసిన తనను అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేస్తారా అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే షర్మిల తనపై అసత్య ఆరోపణలు చేశారని, ఆమె చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా షర్మిల మాట్లాడారని విమర్శించారు. ఈ మేరకు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు FIR లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్ పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని, దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేత ఎర్రంనాయుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని తెలియజేశారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ పేర్లను FIR లో చేర్చారని తెలిపారు. మహానుభావుడైన వైఎస్ మీద ఆరోపణలు చేయటం, ఆయన్ని కేసులు ఇరికించారని, ఈ అన్యాయాన్ని భరించలేక తాను కేసులు వేశానని చెప్పారు. తనతో ఎవరు కేసులు వేయలేదని తెలియజేశారు. 2011 డిసెంబర్లో తాను కేసు వేసే నాటికి కనీసం వైఎస్ జగన్ ని చూడని లేదని తెలియజేశారు. ఈ వాస్తవాలను తెలుసుకొని షర్మిల మాట్లాడాలని అన్నారు. అప్పటి జీవోలను వైఎస్ జగన్ కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. మహానుభావుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి చనిపోయిన మరణానంతరం ఆయన మలినం చేస్తుంటే, ఆయన పేరు బదనాం చేస్తుంటే, ఏ పాపము ఎరుగునటువంటి మీ అన్నని మలినం చేస్తుంటే, నేను నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకుంటూ, నేను ఒక అడ్వకేట్గా ఒక చలించిన హృదయంలో ఇంత అన్యాయం లీగల్గా జరుగుతుంటే ఎవ్వరూ నోరు తెరవకపోతే ఇది సమాజంలో అన్యాయం అని చెప్పి భారతంలో ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు. 5వ పర్వంలో సారపు ధర్మమును విమల సత్యము చెడువారిని అవస్థ పారం చే బొంకు దక్షులు ఎవ్వారు ఉపేక్ష చేస్తే, ఇఫ్ సత్య అండ్ ధర్మ ఇస్ కటిల్డ్ బిఫోర్ యువర్ ఐస్, those who are capable of preventing it keep quiet as mute spectators and dumb witnesses. It is those that are going to perish, but not Satya and Dharma. నా కళ్ళ ముందర ఇంత అన్యాయంగా లీగల్ ఇంజస్టిస్ జరుగుతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు, వారు ఎవరో కూడా తెలియదు. ఒక చెలించిన హృదయంతో కడుపు మండి నేను నెల్లూరులో రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నోడిని, ఇది అన్యాయము అక్రమం, ఈ విధమైనటువంటి కేసు ఫాల్స్ కేసు అని నా మనసు చెలించి, మీకు రక్త బంధుత్వాలు నాకు ఆత్మ బంధువులు గారు, మీరు రక్త బంధువులు కూడా కాదు. ఒక అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక కేసు వేయడం జరిగింది. దాన్ని మీరు ఎట్లా చిత్రీకరించారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేరేపించి రాజశేఖర రెడ్డి గారి పేరు CBI ఛార్జ్షీట్లో FIRలో పెట్టించేదానికి ప్రోద్బలం చేయించి నా చేత కేసులు ఇచ్చి, ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు FIRలో పొందింపబడి కాన్సిక్వెన్స్గా ఛార్జ్షీట్లో చేసేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడించినటువంటి ఆట అని మీరు నిస్సిగ్గుగా చెప్పడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మీకు కొన్ని డేట్స్ ముఖ్యంగా చెప్పాల్సి వస్తుంది. 2010లో కాంగ్రెస్ సంబంధం లేదు, CBIకి సంబంధం లేదని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో చెప్పండి, జవాబు చెప్పండి నాకు. 2010లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు. రాజశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ పెడుతూ, రాజశేఖర్ రెడ్డి గారే ప్రజాస్వామ్యం దోచినాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు లెటర్ రాయడం జరిగింది. 2011లో కూడా మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం జరిగింది. డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. 2010 and 2000 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి ధైర్యం లేని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఛార్జ్ షీట్లంటూ హడావుడి చేస్తున్నాయని, ఛార్జింగ్ లేని పార్టీలు కామెడీ షో చేస్తున్నట్లుగా ఛార్జ్ షీట్ విడుదల వ్యవహారం కనిపిస్తుందని అన్నారు. ప్రజలకు ఇది ఏమాత్రం ఆసక్తి లేని విషయమని అన్నారు. దొంగల ముఠా అంతా కలిసి సీఎం జగన్ పై, ప్రభుత్వంపై అభాండాలు, అవాస్తవాలు, అసత్యాలతో ఛార్జ్ షీట్ రూపొందించారని విమర్శించారు. దొంగలు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో, ఈ కూటమి నేతలందరూ ఛార్జ్ షీట్ అంటూ మాట్లాడితే అంతే కామెడీగా ఉందని తెలియజేశారు. ఏలూరు స్కామ్ నుంచి ప్రారంభిస్తే స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, IMG భారత్ స్కామ్, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడిన వ్యక్తి చంద్రబాబుని మండిపడ్డారు. ఇన్ని కేసుల్లో నిందితుడైన చంద్రబాబు వైఎస్ జగన్ పాలనలో ఏవో కుంభకోణాలు జరిగాయని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ అంటూ చేసినటువంటి హడావిడి కామెడీ షో తప్ప దీనివల్ల ప్రజలు ఏమాత్రం ఆసక్తి లేనటువంటి విషయం ఇది. ఎందుకంటే అసలు ఎవరు ఈ ఛార్జ్ షీట్ అంటూ మాట్లాడుతున్నది? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అభాండాలు,
అబద్ధాలు అసత్యాలతోటి చార్జ్షీట్ అని మాట్లాడే వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నది ఒక దొంగల ముఠ. ఈ రోజున దొంగలందరూ కలిసి పోలీస్ స్టేషన్ ని ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో, ఈ కూటమి నాయకులందరూ చార్జ్షీట్ అనేటటువంటి మాట్లాడితే అంతే కామెడీగా ఉంటుంది. ఎందుకంటే ఏలేరు స్కామ్ నుంచి మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఐఎంజీ భారత్ స్కామ్, అగ్రిగోల్డ్ స్కామ్, ఇంకా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి ముద్దాయి చంద్రబాబు. ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఏవో కుంభకోణాలు జరిగినాయని మాట్లాడుతున్నాడు. ఈ 5 ఏళ్లలో ఒక్క కుంభకోణాన్నైనా మీరు వేలెత్తి చూపించలేకపోయారు. ఒక్క ఆధారంతో ఒక చోట అవినీతి జరిగిందని గాని లేకపోతే కుంభకోణాలు జరిగాయని కానీ చెప్పలేనటువంటి, అవకాశమే ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు చార్జ్షీట్ అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారని చెప్పి అడుగుతున్నాం. మీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాదంటారా? జాతీయ గణాంకాల సర్వేల రిపోర్ట్లని ఆ రోజు ఏం చెప్పినాయి? అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, మహిళల అక్రమ రవాణాలో నెంబర్ 2, దళితులపై దాడుల్లో నెంబర్ 4. ఇది మీ ట్రాక్ రికార్డ్. చంద్రబాబు గారు చేసినటువంటి రాష్ట్రాన్ని ఈ రకంగా దళితులపై దాడుల్లో, అప్పుల్లోనూ, అవినీతిలోనూ నెంబర్ 1 గా ఉంచితే, జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఆర్థిక వృద్ధి రేటులో మీరు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వృద్ధి రేటులో 22వ స్థానంలో ఉంచితే, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 1వ స్థానంలోకి నెంబర్ 1 ప్లేస్ లోకి తీసుకొచ్చారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతుంది. ఇందులో భాగంగా క్రోసూరు మండల కేంద్రంలో గుడ్ మార్నింగ్ క్రోసూరు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా భాష్యం ప్రవీణ్ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్నాడు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంటల రోడ్లు తప్ప ఏమీ కనిపించడం లేదని తెలియజేశారు. అమరావతి బెల్లంకొండ వరకు రోడ్ సొంత కంపెనీ తెచ్చుకున్న గనుడు ఎమ్మెల్యే శంకర్రావు అని విమర్శించారు. అదేవిధంగా వడ్రంగి, మెకానిక్, చిరు వ్యాపారులు చేసుకునే వారి వద్దకు వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నాను. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేతి వృత్తులు చేసుకుని జీవించే వారికి ఉపాధి, ఆర్థిక చేయూత కోసం శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రవీణ్ గారు అదే చూడండి సార్. టీడీపీ స్కామ్లు చేస్తే వైసీపీ స్కీమ్లు అమలు చేసిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. టీడీపీ పాలనలో అభివృద్ధి శిలాఫలకాలను పరిమితమైతే వైసీపీ పాలనలో అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణకు 3 రాజధానుల ఏర్పాటు చేసిన విషయం షర్మిలకు తెలియకపోవడం విచారకరమని తెలియజేశారు. స్థానిక 54 డివిజన్ కార్పొరేటర్ మల్లవరపు రమ్య ఆధ్వర్యాన రాజీవ్ గాంధీ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నూరి ఫాతిమా టిఫిన్ బండి వద్ద అట్లు వేసి అలరించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మాట్లాడుతూ 50 కోట్ల రూపాయలతో 54 డివిజన్లో పలు అభివృద్ధి పనులు చేసినట్లు తెలియజేశారు. జనరంజక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 54 డివిజన్ వైసీపీ నాయకులు రవిరాజు, అగ్గిపేట రాజు తదితరులు పాల్గొన్నారు. స్థానికుడికే సమస్యలు తెలుసు. స్థానికుడు అయితేనే ఏదైనా పిలిస్తే పలికే విధంగా ఉంటారు. అలాగే
అలాగే ఇప్పుడు ఎన్ఆర్ఐ పెమ్మసాని గారు వచ్చారు. నాకు తెలిసి పెమ్మసాని గారికి ఎన్ఆర్ఐ కాబట్టి అక్కడున్న సమస్యలు తెలుసు, అక్కడికి వెళ్ళి ఆ సమస్యలు తీరుస్తూ ఉండండి అన్న. ఇక్కడ మాకు అవసరం లేదు, ఎందుకనంటే మీకు ఇక్కడ గురించి అవగాహన లేదు. స్లిప్పులు పట్టుకొని మాట్లాడతారు, ఇదని అదని ఏదో ఒకటి అని అంటారు, కానీ మీకు దీని గురించి గుంటూరు జిల్లా గురించి మీకు ఇంత కూడా అవగాహన లేదు. నిజంగానే మీకు అవగాహన ఉంటే ఎందుకన్నా రాజకీయాల్లో ఇప్పుడు వచ్చారు, ముందు రావాలి కదా. ఇప్పుడు వచ్చి నేను రాజకీయాల్లో నేను అది చేస్తాను ఇది చేస్తాను. ఇంకొకటి డాక్టర్ గారు అక్కడేమో క్లాసెస్ చెప్పేవాళ్ళంట. సార్ అక్కడ మీకు వాళ్ళు శాలరీ మీకేమో వాళ్ళు క్లాసెస్ కోసం పేమెంట్ ఇస్తారు, మీరు క్లాసులు చెప్తారు. సార్ ఇక్కడ మేము ఎవరు మీకు పేమెంట్ ఏం చేయలేము, కానీ మాకు మీ క్లాసులు కూడా అవసరం లేదు. ఎందుకనంటే అక్కడ స్టూడెంట్స్ చాలా ఎక్కువ, ఇక్కడేమో పేద ప్రజలు ఎక్కువ. పేద ప్రజలకి ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అలాగే మా ప్రభుత్వానికి తెలుసు. మీ అవసరం అయితే గుంటూరు జిల్లాకి లేదు. ఎందుకనంటే గతంలో ఉన్న గల్లా జయదేవ్ గారే మరి 2 సార్లు వస్తే మీరు ఎన్నిసార్లు వస్తారని ఒక ఊహాగానంలో ప్రజలందరూ ఉన్నారు. ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలంటే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజారిటీతో గెలిపించుకొని రావాలి, మాకు సంక్షేమ పథకాలు అందాలి అని చెప్పి ప్రజలందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి. మీ ఇంటి ఆడబిడ్డగా నేను ఎందుకు అంటున్నానంటే, మీ ఇంట్లో అమ్మాయి ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నేను ఉంటాను. మా నాన్నగారు ఎలా ఉన్నారో, మా నాన్నగారు నేను ఇద్దరం కలిసి సంక్షేమం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పాటుపడతాం. ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో, మీ సంతోషాల్లో కూడా మేము ఉంటాము. మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి మే 13వ తారీఖున ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ముస్లింలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో అందరూ పేదలందరూ కూడా ఈరోజు చక్కగా బతుకుతూ ఉన్నారు, ఆత్మగౌరవంగా బతుకుతూ ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాత్రమే అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఎందుకంటే గత పరిపాలన మనం చూసుకున్నాం, ఈ పరిపాలన మనం చూసుకున్నాం. గత పరిపాలనలో ఓన్లీ జన్మభూమి కమిటీలు, సింగపూరు రాజధాని అని చెప్పేసి సింగపూర్ డిజైన్స్ చేసి లక్షల వేల కోట్లు దాచుకొని వాళ్ళ సామాజిక వర్గానికి పంచిపెట్టినటువంటి గత ముఖ్యమంత్రిని మనం చూసాం. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరం పేదల పక్షాన, పేదల కోసం, పేదలకి సంక్షేమం అందాలి, ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు ప్రతి పేదవాడికి కూడా అందాలని ఆశతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నాడు. దానికోసమే ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనార్టీలు అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎస్సీలకు చేసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, గతంలో పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే అక్కడ సరైన భోజనం లేక, సరైన తిండి లేక కూలీ నాలి చేసుకున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు పిల్లలను కూడా కూలి పనులకు తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కూలి పనులు చేస్తా సగం జీవితం రాగానే వాళ్ళు గాలికి తిరుగుతా జులాయిలుగా మారి వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతున్న గత గవర్నమెంట్లో మనం చూసినాం. కానీ ఈ గవర్నమెంట్లో పాదయాత్రలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఈ యొక్క సమస్యలన్నీ చూసి నేను విన్నాను అన్న చందంగా వెంటనే గవర్నమెంట్ రాగానే పిల్లల్ని మీరు బడులకు పంపించండి, పిల్లల తల్లుల ఖాతాల్లో నేను డబ్బులు వేస్తానని ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు అమ్మఒడి మరి 54వ డివిజన్లో గడప గడప ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టి జగన్ని మళ్ళీ సీఎం చేసుకోవాలని అందరూ ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మరి ఆర్థికంగా కానివ్వండి, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ చాలా మంచిగా ఉంది. మరి ప్రతి ఒక్కరు అందులో మరి అందరూ భాగస్వాములు అవి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉచితంగా వైద్యం కానివ్వండి, నాడు నేడు కార్యక్రమాలు తీసుకుంటే కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకుంటే కానీ, సంక్షేమ పథకాలు తీసుకుంటే కానీ ప్రతి ఒక్కటి కూడా అంతకుముందు ప్రభుత్వం 14 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ ఒక్క మేలు కూడా చేసింది లేదు. కానీ ఈ వార్డులో మాత్రం డెవలప్మెంట్ మరి ప్రతి ఒక్కటి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మేము కంప్లీట్ చేయటం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా మేడం గారికి సపోర్ట్గా ఉండి మరి ఎంపీ ఓటు కానివ్వండి, ఎమ్మెల్యే ముస్తఫా గారు కుమార్తె మరి నూరి ఫాతిమా గారిని అత్యంత మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను ఈస్ట్ 1 తరపున ప్రతి ఒక్కరిని నేను ప్రార్థిస్తూ మరి మేడం గారిని గొప్ప మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు. మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స ఖండించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు, పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి, నిజం లేదు కనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని బొత్స కౌంటర్ ఇచ్చారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయి. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి. రాష్ట్రంలో ఏ ఒక్క
అధ్యాపకుడైన విద్యాశాఖ మంత్రిగా ఉన్న నాపై వేలెత్తి చూపించగలరా? అసలు విద్యాశాఖలో అవినీతి జరిగిందని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్ర మా ప్రభుత్వం మాఫియా ప్రభుత్వం అంట ఏదో మాట్లాడుతున్నాడు. గురువింద కిందకి వచ్చి దాన్ని మచ్చ తెలియనట్ట ఆయన వచ్చి రాష్ట్ర దేశ ప్రజలకి ఏం చేశారో గత 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో అందరికి తెలుసు. ముందుగా రైల్వే జోన్ విషయానికి వద్దాం. రైల్వే జోన్కి సంబంధించి 52 ఎకరాలని ముడసల్లో వాళ్ళు జోన్ కట్టుకోవడానికి ఆ సైట్ నుంచి అలకేట్ చేసి దాన్ని ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది విభజన చట్టం వచ్చిన తర్వాత 2014లోనే ఆ డిస్కషన్ జరిగింది. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మలు ముఖ్యమంత్రి గారిని మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకు ఉంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు, లేదా ఇంకో పట్టాలు ఉండే ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు ఒక 5 అధికారులు, మా జీఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5 జీఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జీఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు. ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించదు బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు. సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలోనే ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపనుంటే ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది. నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే T5 లేకపోతే ఏబిఎన్ ఈనాడు వేస్తారనుకుని. ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇటీవల కాలంలో యనమల సోదరుల మధ్య విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తునిలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. గత 40 ఏళ్లుగా అన్న యనమల రామకృష్ణుడికి నమ్మకంగా ఉన్న తమ్ముడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తునిలో రామకృష్ణుడు 6 సార్లు గెలవడానికి కృష్ణుడే కీలక పాత్ర పోషించాడు. అయితే 2014, 2019 ఎన్నికల్లో యనమల కృష్ణుడు ఓడిపోవడంతో అసలు కథ మొదలైంది. యనమల కృష్ణుడి స్థానంలో తన కుమార్తెకు రామకృష్ణుడు ఎన్నికల బరిలోకి దింపారు. చంద్రబాబుతో సంప్రదింపులు జరిపి తన కుమార్తె దివ్యకు సీటు వచ్చేలా రాజకీయం నడిపారు. ఈ క్రమంలో యనమల కృష్ణుడిని ఆయన దూరం పెట్టారు. దీంతో యనమల సోదరుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నారు. ఈసారి జరిగే ఎన్నికల కోసం కృష్ణుడు ప్రణాళికలు చేసుకున్నప్పటికీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో తన కుమార్తె దివ్యను ఎలాగైనా గెలిపించే చర్యల్లో భాగంగా రామకృష్ణుడు పార్టీలోకి ఇతరుల్ని కలుపుకొని వెళ్లే చర్యలు చేపట్టారే కానీ సొంత సోదరుడు కృష్ణుడిని బుజ్జగించే చర్యలు చేపట్టలేదు. ఆయనతో మాట్లాడలేదు. దీంతో ఆయన మరింత మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున వేరే పార్టీలోకి వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా శాశ్వతాల కృషి చేస్తాం.
కలెక్టరేట్ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థుల నామినేషన్ పరిశీలన కార్యక్రమం జరిగింది. రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గానికి స్వీకరించిన నామినేషన్ల స్క్రూటిని చేపట్టారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ప్రతినిధుల సమక్షంలో పరిశీలన నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 47 మంది అభ్యర్థులు 67 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటిన్లో సక్రమంగా ఉన్న జాతీయ రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు 3 అభ్యర్థులు, రిజిస్టర్ కాబడి గుర్తింపు లేనటువంటి రాజకీయ పార్టీల 17 మంది అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు 14 మంది, మొత్తం 34 మంది అభ్యర్థుల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. సక్రమంగా లేని 13 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. అవినీతి అనకుండా మంత్రి విడతల రజని వేసిన నామినేషన్ తప్పుడు తడకలా ఉందని టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మాని ఆరోపించారు. ఓటు బదిలీ నుంచి నామినేషన్ వరకు మంత్రి అనేక అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మంత్రి కాబట్టే గుడ్డిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ ఆమోదించారని తెలిపారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అఫిడవిట్ లో మంత్రి చూపించినట్లుగా ఆదాయం, ఆస్తులకు అసలు పొంతనే లేదని తెలిపారు. విఠలాచార్య సినిమా తలపించేలా ఈమె నామినేషన్ ప్రక్రియ ఉందని తెలిపారు. చిలకలూరిపేటను మంత్రి రజని అన్ని విధాల దోపిడీ చేశారని అన్నారు. చివరికి జెడ్పీటీసీ, ఎంపీపీ సీట్లు అమ్ముకున్న చరిత్ర ఆమెదని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా రజని అట్టర్ ఫెయిల్ అయ్యారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు గల్లా మాధవికి ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే చేసి మంత్రిగా చేసి ఈరోజు ఈ గుంటూరు పట్టణానికి వెస్ట్ కాన్స్టిట్యున్సీగా వచ్చింది. అక్కడ పనికిరాని చెత్త గుంటూరులో ఎందుకు పనికొచ్చింది? ఆమె అక్కడ చేసినటువంటి అవినీతి, అక్కడ చేసినటువంటి కుంభకోణాలు భయంకరమైనటువంటివి. ఆమెని అక్కడ ప్రజలు తిరస్కరించారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈమెకి సీట్ ఇవ్వటానికి వీల్లేదు. ఇక్కడ ఏమాత్రం కూడా నాయకులను కానీ ప్రజలను కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈమెకి సీట్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పి అధిష్టానం దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకుంటే, కానీ అధిష్టానంలో ఆమెకు ఉన్నటువంటి పలుకుబడితో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆమెని గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ పంపించాడు. అయితే అక్కడ పనికిరానటువంటి చెత్త ఈ గుంటూరులో ఎందుకు పనికి వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఆమె భ్రమపడతా ఉంది. ఈ రోజున ఏదో ఒక మాయ మాటలు చెప్పి, గతంలో కూడా చెల్లూరుపేటలో నేను చెప్పినటువంటి మాటలు ప్రజలందరూ విన్నారు. కాబట్టి అదేవిధంగా ఈ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా మరొకసారి ప్రజలను మోసం చేయటానికి ఆమె ఇక్కడికి వచ్చింది. కానీ ఏం మాత్రం కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఆమె ఈ గుంటూరు పట్టణంలో ఎక్కడ తిరుగుతున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆమెని మరి ముఖ్యంగా మహిళలు చేదరించుకున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆమె చేసిన కుంభకోణాలు. ఆమె మొన్నే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయుడు నా దగ్గర ఎమ్మెల్యేకి అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం కోసం 6 కోట్ల రూపాయలను తీసుకుందని చెప్పి మరి బహిరంగంగా చెప్పారు. అటువంటి అవినీతి పరురాలు ఈరోజు ఈ గుంటూరు పట్టణానికి వచ్చి ఏ విధంగా గెలవాలని చెప్పి అనుకుంటుంది, ఏ విధంగా గెలిపిస్తారు ప్రజలని చెప్పి అనుకుంటుంది. అమ్మా, నిన్ను ఇక్కడ ప్రజలు భరించేటువంటి పరిస్థితులు లేరు. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క గుంటూరు పట్టణంలో ఎస్సీలు కానీ క్రైస్తవులు కానీ ఎక్కువగా ఉన్నటువంటి దాదాపుగా 60,000 ప్రజలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. నువ్వు గతంలో నీ చెల్లూరుపేట నియోజకవర్గంలో మాకు సంబంధించినటువంటి క్రైస్తవుల సమాధి తోటను కార్యకర్తలనే నాశనం చేశామని మీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే, అధిష్టాన వర్గం దగ్గర ఉన్న నీకున్న పలుకుబడి, మీకున్న కిట్ ప్రోకో, నువ్వు 2 కోట్లు సంపాదిస్తే 1 కోటి అక్కడ అధిష్టానానికి కప్పం కడుతున్నారు. అందువల్ల మీకు తప్పనిసరి సీటు గుంటూరు పశ్చిమానికి కేటాయించారని చెప్తా ఉన్నాం. చివరికి చిలకలూరిపేటలో మీ సొంత నాయకులు చెప్తా ఉన్నారు, ఈ మహిళా మంత్రి జెడ్పీటీసీ పదవుల్ని, ఎంపీపీ పదవులను కూడా లక్షలకి అమ్ముకుంది, దిగజారిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న ఉన్నట్టు ఆ పార్టీకి రాజీనామా చేసినట్టే మల్లెల రాజేష్ నాయుడు చెప్పాడు. ఆయన నిన్నటిదాకా చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జి నా దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజుకే ఇవ్వలేదు అన్నది. నేను సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని చెప్పారు. ఇటువంటి అవినీతి అరాచక మంత్రి పశ్చిమ నియోజకవర్గానికి అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా.
ఇప్పటికే గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ అత్యంత అవినీతి పరులుగా మారి నగరంలో ఎక్కడ ఇళ్ళు కడుతున్నా, ఎక్కడ షాపింగ్ మాల్స్ కడుతున్నా వీళ్ళంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారితో కుమ్మక్కై డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ కార్పొరేటర్ల దెబ్బకే నగర ప్రజలు విలవిల్లాడిపోతూ ఉన్నారు. దానికి తోడు రజనీ లాంటి ఇంకో అవినీతి అనకుండా వాళ్ళకి తోడైతే ఈ గుంటూరు పట్టణం ఏమైపోవాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నా. ఈమె ఆరోగ్య శాఖ మంత్రిగా పూర్తిగా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పథకం జరగల. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు మంత్రివైతే, నీ వంది మాగదులు వచ్చినా సరే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కిడ్నీ మార్పిళ్ళు, మోచిప్ప మార్పిళ్ళు, గుండె ఆపరేషన్లు ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడిచింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. 26న నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది. ఆఖరు రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి 67 నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీకి సంబంధించి మంగళగిరిలో అత్యధిక నామినేషన్లు నమోదయ్యాయి. మొత్తం 44 మంది అభ్యర్థులు 76 నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 38 మంది అభ్యర్థులు 55 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 29 మంది అభ్యర్థుల నుంచి 43 సెట్ల నామినేషన్లు స్వీకరించారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 20 మంది అభ్యర్థుల నుంచి 27 నామినేషన్లు దాఖలయ్యాయి. తాడికొండ నియోజకవర్గంలో 16 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతిపాడులో 15 మంది అభ్యర్థులు మొత్తం 30 నామినేషన్లు దాఖలు చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.